తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం మొదలైంది. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రి రవిశంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సితారా నాగవంశీ, బెల్లంకొండ సురేష్, రాధామోహన్, స్రవంతి రవికిషోర్, బాపినీడు, ఏఎం రత్నం, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజ్ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు థియేటర్ల పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదల సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయంపై జనసేన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇవాల్టి సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, ఈ సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, సమావేశంలో ఎగ్జిబిటర్ల తరపున ఎవరెవరు పాల్గొన్నారు, మరొక వైపున నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? అంటే గత కొన్ని రోజులుగా కూడా పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కొన్ని డిమాండ్లను వాళ్ళు నిర్మాతల ముందు, పంపిణీదారుల ముందు ఉంచడం జరిగింది. ప్రధానంగా పర్సంటేజ్ విధానం ఇవ్వకుంటే, తాము కోరిన రీతిలో ఇవ్వకుంటే జూన్ 1 నుంచి కూడా థియేటర్స్ బంద్ చేయడానికి తాము వెనకాడబోము అని చెప్పేసి వాళ్ళు తమ డిమాండ్ను చెప్పడం జరిగింది. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అలాగే పంపిణీదారులు కూడా ఈ విషయంపై, ఎక్కువగా భారీ చిత్రాలను విడుదల చేసే పంపిణీదారులు ఎవరైతే ఉంటారో ఈ ఎగ్జిబిటర్స్ చేస్తున్న డిమాండ్లని వాళ్ళు ఒప్పుకోని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే క్రమంలో ఈ గత కొన్ని రోజులుగా కూడా విడివిడిగా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్స్తో ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత పంపిణీదారులతో, నిర్మాతలతో, వీటందరిలో కూడా విడివిడిగా సమాధానాలు చేసిన పిమ్మట మెజారిటీ పీపుల్ ఏంటంటే ఈ రెంటల్ విధానానికి మొగ్గు చూపారు. ఎగ్జిబిటర్స్ చేస్తున్న డిమాండ్స్ తాము ఒప్పుకునేది లేదని చెప్పేసి చాలామంది ప్రస్తావించడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్స్ వెనక ఉండి కొంతమంది నిర్మాతలు ఈ రకంగా ఈ పర్సంటేజ్ విధానం అమలు చేయకపోతే బంద్ చేయిస్తామని చెప్పే విషయాన్ని తెర మీదకు వచ్చినట్టుగా కూడా ఒక అనుమానాలు అయితే, ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దీని మీదే కందుల దుర్గేష్ నిన్న దీని మీద ఒక విచారణ చేపట్టాలి అని చెప్పేసి హోంశాఖకు సంబంధించిన వారిని ఆదేశించడం జరిగింది. అయితే నిన్న దుర్గేష్ చేసిన కామెంట్స్ తర్వాత ఇండస్ట్రీలో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎవరు ఆ నలుగురు అనే దాని మీద చర్చ నడుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం పర్సంటేజ్ విధానానికి సంబంధించి కొంతమంది నిర్మాతలు ఒక సిస్టమ్ని, ప్రణాళికను ఏర్పాటు చేశారని సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు అనటం, అందులో కొంతమంది పేర్లు ప్రస్తావించడం జరిగింది. అందులో అగ్ర నిర్మాతల పేర్లు, అగ్ర ఎగ్జిబిటర్కి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో భారీ థియేటర్స్ ఉన్నటువంటి ఒక ఎగ్జిబిటర్ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సమీప బంధువు, నిర్మాత కూడా పేరు కూడా ఈ చర్చకి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న సమావేశంలో నిన్న కందుల దుర్గేష్ చేసిన కామెంట్స్ చేసిన తర్వాత ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. దీని గురించి కూడా ఈరోజు జరుగుతున్న సమావేశంలో చర్చకు వచ్చింది. అంటే ఇన్నాళ్ళు విడివిడిగా సమావేశాలు చేశాము, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే, ఏకాభిప్రాయం కుదరలేదు. బట్ ఈలోపు రకరకాల కథనాలు అనేవి వెలువడుతున్నాయి. కుట్రకోణం అనేది కూడా ఇదొక టర్న్ తీసుకుని దీని మీద కుట్రకోణం ఉంది, దీని మీద విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా రావడంతో ఫిలిం ఛాంబర్ వెంటనే అప్రమత్తమైంది. వెంటనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఫిలిం ఛాంబర్ ఈరోజు జరుగుతున్న ఈ సభ్యులందరూ ఎవరైతే హాజరయ్యారో ఎగ్జిబిటర్స్కి సంబంధించి అన్ని సెక్టార్లకు సంబంధించి పలువురు హాజరైన నేపథ్యంలో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఒక క్లారిటీ తీసుకొస్తే కనుక ముందు దీని మరింత జట్లు అయ్యే అవకాశం ఉండకుండా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మనకు అందిన సమాచారం మేరకు ఏంటంటే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, వెనక్కి తగ్గి ఫర్దర్గా అంటే ఈ నిదానంగా అందరూ కూర్చుని 1 by 1 ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవాలి తప్పితే జూన్లో పెద్ద సినిమాలు, నాట్ ఓన్లీ హరిహర వీరమల్లు, కమల్ హాసన్ సినిమా ఉంది, అలాగే మరిన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని రెవెన్యూ దెబ్బేస్తుంది. ట్యాక్స్ నిన్న దుర్గేష్ చెప్పిన దాని మీద ట్యాక్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలన్న నేపథ్యంలో బంద్ ఆ విషయాన్ని వెనకడుగు వేసి మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ కూడా దీని మీద తమ వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మీడియా ముందుకు వచ్చి ఛాంబర్ సభ్యులు
తాము ఏం నిర్ణయాలు తీసుకున్నాము, ఏమి విధి విధానాలు, ఏం ప్రతిపాదనలు ఉన్నాయి, బంద్కు సంబంధించి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. నవీన్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.